ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ వృత్తి ఉద్యోగాలను ఎన్నుకుంటే అది కుకింగ్ చేస్తే, డ్రైవింగ్ చేస్తే, లేకపోతే టెక్నికల్ స్కిల్ ఏం చేస్తే వాళ్ళ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు, అది వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఒకటే ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా, ఎలా తెలుసుకోవాలి, ఏ చార్ట్ చూడాలి, ఖచ్చితంగా మీరు ఏ టాలెంట్ అనేది మీ జాతక ప్రకారం మీకు ఉంది లోపల, మీరు ఏ వృత్తి ఉద్యోగాలను సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ 1 స్థాయికి వెళ్తారు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ వృత్తి ఉద్యోగాలను ఎన్నుకుంటే జాబ్ చేయాలా, లేకపోతే బిజినెస్ చేయాలా, పాలిటిక్స్లోకి వెళ్ళాలా, లేకపోతే పర్టికులర్గా ఏ రంగంలోకి వెళ్తే వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తారు. చూడండి, కొన్ని రంగాల్లో చాలా మంచి స్థాయికి వెళ్ళిన వ్యక్తులను చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రైట్ టాలెంట్ ఏంటో వాళ్ళు తెలుసుకుని, వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకుని అందులోకి వెళ్ళడం వల్ల ఆ స్థాయికి వెళ్ళారనమాట. చాలామంది అది తెలియక అందరూ చదువుతున్నారని ఇంజనీరింగ్ చదువుకోవడం, లేకపోతే అందరూ చదువుతున్నారని ఏదో సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవడం, ఇలా చేస్తూ చాలా వరకు జీవితంలో దెబ్బలు తింటూ ఉంటారనమాట. ఖచ్చితంగా జాతక చక్రం ప్రకారం మీ రైట్ టాలెంట్ ఏంటి, మీ బ్లడ్లో ఉన్న టాలెంట్ ఏంటి అనేది తెలుసుకుని దాంట్లో మీరు బాగా కష్టపడితే ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది అంటే అది D9 చార్ట్ అని ఉంటుందన్నమాట. మీకు ఎవరైనా సరే జాతక చక్రం ఇచ్చినప్పుడు అందులో నవాంశ చార్ట్ అని ఉంటుంది. ఆ నవాంశ చార్ట్ అనేది చాలా వరకు మన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను చూపిస్తుంది. ముఖ్యంగా మనం ఎంత అదృష్టవంతులం, అలాగే మనకు వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది, మన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే మన మెటీరియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మనకి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇలాంటి వాటితో పాటు మన రైట్ టాలెంట్ అనేది చూపిస్తుంది. చాలామంది అనుకుంటారు D10 చార్ట్ కదా మనకు చూపించేది అనుకుంటారు. చాలా వరకు D10 చార్ట్ అనేది ఏ బిజినెస్లు చేస్తే బాగుంటుందని ఉంటుంది, అంతవరకే అనమాట. అయితే మెయిన్గా అసలు మనకు రైట్ టాలెంట్, మన బ్లడ్లో ఏ టాలెంట్ ఉంది, మనం ఏ పని చేస్తే అది బాగా మనం నేర్చుకోగలుగుతాం, ఎంత సూపర్గా సక్సెస్ అవుతాం అనేది D9 చార్ట్లో మాత్రమే తెలుస్తుంది. అది ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది ఎలా తెలుసుకోవాలంటే మీకు ఏ జాతక చక్రంలో అయినా నవాంశ చార్ట్ ఉంటుంది కదా, ఆ నవాంశ చార్ట్లో లగ్నం నుంచి ముఖ్యమైన స్థానాలు 5, 9 ఈ 2 స్థానాల్లో ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు యొక్క వృత్తి ఉద్యోగాలని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి వృత్తి ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకోవాలనేది ముందు మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మీకు నవాంశ చార్ట్లో లగ్నం నుంచి 5వ స్థానంలో సూర్యుడు ఉంటే సూర్యుడికి సంబంధించినవి, అలా చంద్రుడు ఉంటే చంద్రుడికి సంబంధించినవి, వీళ్ళకి సంబంధించిన వృత్తి ఉద్యోగాలు ఏంటనేది ఈ వీడియో చివరిలో చూద్దాం. అయితే చాలామందికి ఏంటంటే నవాంశ చార్ట్లో 5, 9 హౌస్లో ప్లానెట్లు ఏమి ఉండకపోతే అప్పుడు ఏం చేయాలి? 5, 9 చార్ట్లో ఉన్నవాళ్ళు మాత్రం 5లో ఉన్న గ్రహం కానీ 9లో ఉన్న గ్రహం కానీ, 5 ముఖ్యమా 9 ముఖ్యమా అంటే 5 చాలా సూపర్ అనమాట. 5th హౌస్లో ఉన్న గ్రహం చాలా సూపర్. సెకండ్ ప్రయారిటీ 9th హౌస్లో ఉన్న గ్రహం అనమాట. ఇలా కాకుండా 5, 9లో మాకు గ్రహాలు లేవు, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే మాత్రం మీ D1 చార్ట్ అంటే మెయిన్ జాతక చక్రం ఉంటుంది కదా, ఆ మెయిన్ జాతక చక్రంలో హయ్యెస్ట్ డిగ్రీస్లో ఉన్న గ్రహం ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి గ్రహానికి కొన్ని డిగ్రీస్ ఉంటాయి, అందులో హయ్యెస్ట్ డిగ్రీస్ ఉన్న గ్రహం
ఆ గ్రహాన్ని ఏమంటారంటే ఆత్మకారక గ్రహం, అంటే సోల్ ప్లానెట్ అంటారనమాట. చాలా వరకు మనలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఆ గ్రహానికి సంబంధించినవే ఉంటాయన్నమాట. ఆ ఆత్మకారక గ్రహం ఏదో ఫైండ్ అవుట్ చేసి ఆ ఆత్మకారక గ్రహం, సపోజ్ రవి అయ్యాడు అనుకోండి, బుధుడు అయ్యాడు, ఎవరో ఒకరు అవుతారు కదా, వాళ్ళు నవాంశ చార్ట్లో ఎక్కడున్నారో చూడండి. అక్కడ ఆ గ్రహం దగ్గర 1 వేయండి. అక్కడ 1 వేసి అక్కడి నుంచి 5, 9 హౌసులు చూడండి. అక్కడ గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన 5వ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వృత్తుల్లో మీరు సూపర్ సక్సెస్ అవుతారు. అలాగే ఆ వృత్తుల్లో మీకు మంచి నైపుణ్యం కూడా ఉంటుంది. మీకు తెలియకుండా ఇంటర్నల్గా ఆ గ్రహానికి సంబంధించిన టాలెంట్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ ప్రయారిటీ 9th హౌస్ అనమాట. ఆ ఆత్మకారక గ్రహం నవాంశ చార్ట్లో ఉన్న ప్లేస్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 హౌస్లో ఏ గ్రహాలు ఉన్నాయో అవి చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలను కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఏ గ్రహాలు ఏ వృత్తి ఉద్యోగాలను చూపిస్తాయనే విషయానికి వచ్చేద్దాం. మీకు ఒకవేళ ఆ 5వ స్థానంలో ఏ గ్రహం ఉంటుంది, 9వ స్థానంలో ఏ గ్రహం ఉంది ఫైండ్ అవుట్ చేసుకుంటే మీరు ఏ వృత్తి ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా సరే ఈ ట్రైన్ హౌస్లో అంటే 5, 9 స్థానంలో సూర్యుడు ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే పాలిటిక్స్ కానీ, లేకపోతే మూవీ డైరెక్టర్స్ కింద కానీ, లేదా ఫారిన్ వెళ్ళడం కానీ, ఏదైనా కంపెనీ పెట్టడం కానీ, ఎవరైనా ఎక్కువ మంది సమూహాన్ని పోజేసుకుని ఏదైనా స్థాపించడం కానీ, ఇలాంటి వాటిలన్నిటిలో కూడా బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవి ఉంటే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్స్, పాలిటిక్స్ బాగా కలిసి వస్తాయి. ఒకవేళ చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడు ఉన్న వాళ్ళకి రెస్టారెంట్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది. లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్కు సంబంధించిన బిజినెస్, ఏదైనా కొత్త రకాల విత్తనాలు, కొత్త అంటే హైబ్రిడ్ ఇలాంటివి. ఇప్పుడు చూడండి చాలామంది రకరకాల ఫ్రూట్స్ని ఉత్పత్తి చేస్తున్నారు, అలాంటివి కానీ, లేదంటే క్యాటరింగ్ బిజినెస్లు కానీ, లేదంటే డాక్టర్స్ కింద, పెయింటర్స్ కింద, లేకుంటే చంద్రుడికి సంబంధించిన వైట్ కలర్ రైస్ కానీ, మిల్క్ బిజినెస్లు కానీ సూపర్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా కుజుడు కనుక ఉంటే, కుజుడు అంటే ఫైర్ ప్లానెట్ అనమాట. ఫైరీ ప్లానెట్ కాబట్టి మీరు జాతక చక్రంలో మనం చెప్పిన 5, 9 స్థానాల్లో కనుక కుజుడు ఉంటే ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం చాలా చాలా మంచిది. మీరు కష్టపడితే ఖచ్చితంగా అందులో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్మీలో కానీ, నేవీలో కానీ, లేదంటే సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్గా కూడా మీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్గా కూడా మీరు మంచి జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్పోర్ట్స్లో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలా కుజుడు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా, కుజుడు కనుక మీకు తనకి స్వస్థానాలు, మిత్రక్షేత్రాలు, అంటే మళ్ళీ నేను ఏ లింక్ పెట్టట్లేదు, శని హౌసుల్లో అంటే కుంభరాశి, మకర రాశి కాకుండా ఇంక ఎక్కడున్నా సరే కుజుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధుడు చాలా తెలివైన గ్రహం అనమాట. బుధుడు అంటే మీరు చాలా వరకు ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరు చేయలేని అనమాట. అంటే మీడియా ఛానల్స్లో వర్క్ చేయడం, జర్నలిస్టులుగా వర్క్ చేయడం, లాయర్లుగా వర్క్ చేయడం, జడ్జిగా వర్క్ చేయడం, లేకపోతే అకౌంటెంట్స్గా, మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ బిజినెస్ ఏదైనా సరే చేయడం, లేదంటే టీచర్స్ కింద, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కింద, అంటే కోడింగ్ అనమాట, కోడింగ్లోకి వెళ్ళడం, యాంకర్స్ కింద, రకరకాల బిజినెస్లు ఏవి చేసినా సరే, ముఖ్యంగా బుధుడు ఉన్న వాళ్ళు ఏదైనా జాబ్కి అస్సలు వెళ్లకుండా బిజినెస్సే చేయాలి. బిజినెస్ చేస్తేనే సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మా దగ్గర డబ్బులు లేవండి, ఇన్వెస్ట్మెంట్ చేయలేం, బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంచెం మీరు ఎవరొకరి దగ్గర పనిచేసి వాళ్ళ ద్వారా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు ఏదో బిజినెస్ చేయడానికి వాళ్ళు సహాయం చేస్తారు. ఖచ్చితంగా మంచి బిజినెస్ మ్యాన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఒకవేళ గురుడు ఉన్నాడు అనుకోండి, గురుడు ఉన్న వాళ్ళకి టీచర్స్ అనమాట, గవర్నమెంట్ టీచర్స్ కానీ, నార్మల్ టీచర్స్గా, లెక్చరర్స్గా, ఇలాంటి ఏదైనా నేర్పించడం అన్నారు. వేరే స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అని రకరకాల ట్రైనింగ్స్ ఉంటాయి కదా, అలా బ్యూటీషియన్ కోర్సులని ఇలాంటికి ట్రైన్ చేయడానికి కనుక మీరు వెళ్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా కాలేజీలు పెట్టడం, స్కూల్ పెట్టడం కూడా చాలా మంచిది. ఇక వీళ్ళకి ఆస్ట్రాలజీ కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే బ్యాంక్స్లో పనిచేయడం, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, కొన్ని చీటీలు వేయడం ఇలాంటివి ఉంటాయి కదా, కొంచెం ఫైనాన్స్ చేయడం, ఫైనాన్స్ రకరకాల ఊర్లు వెళ్ళి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. ఇళ్ళకి, కార్లకి, లేకపోతే బైకులకి ఫైనాన్స్ చేస్తారు. ఇలాంటివి కూడా గురుడు ఉన్నప్పుడు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు గోల్డ్ బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది. గోల్డ్ తయారు చేయడం కానివ్వండి, గోల్డ్ షాపులు పెట్టుకోవడం కానీ ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్స్ కింద కానీ, టెక్నీషియన్స్ కింద కానీ, బ్యూటీ ఇండస్ట్రీ, డ్యాన్స్, మ్యూజిక్, బ్యూటీ పార్లర్స్,
అలాగే లగ్జరీ ప్రొడక్ట్స్ అన్నమాట. కార్ షోరూమ్లు, బైక్ షోరూమ్లు, వాటికి సంబంధించిన రకరకాల వృత్తులు, అలాగే ఏదైనా డిజైన్స్ అన్నమాట, రకరకాల డిజైన్స్, అవి టాయ్స్ కావచ్చు, లేకపోతే క్లాత్స్ కావచ్చు, ఇలాంటి డిజైన్స్ చేసే బిజినెస్, టైలరింగ్, ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక శని కనుక ఉంటే, శని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా వరకు ఐరన్ సంబంధించిన వృత్తి ఉద్యోగాలు, కాంట్రాక్ట్లు, లేదంటే ఏదైనా కట్టడం, ఇల్లు నిర్మించడం, వాటిని అమ్మడం, ఇలాంటివి అనమాట. రియల్ ఎస్టేట్ కిందకి వచ్చినప్పటికీ కూడా స్థలాలు కాకుండా ఏదైనా బిల్డ్ చేసి అమ్మడం అనమాట, అలాంటి బిజినెస్లు. అలాగే సేల్స్ మ్యాన్స్ కింద, పాలిటిక్స్ కూడా కలిసి వస్తాయి. ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, ఆల్కహాల్కి సంబంధించిన ముందు షాపులు ఇలాంటివి పెడతారు కదా, అవి, మెడికల్ బిజినెస్, పెట్రోల్ బంకులు, లేదంటే మీరు టొబాకోకి సంబంధించినవి, కొన్ని పాన్ మసాలా ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి, ఇవన్నీ కూడా శనికి సంబంధించిన బిజినెస్లు అనమాట. వీటిలో చెప్పుల షాపులు, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీకు రాహు ఉంటే, ఈ ప్లేస్లో రాహు ఉంటే మాత్రం మీరు మాయ చేయాలి. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోగానే తెల్లగా అయిపోరు కదా, అలా అనమాట. అలా అంటే అది కొన్నాళ్ళకి పనిచేస్తుంది. అలాంటివి ఏమైనా సరే ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేకపోతే అడ్వర్టైజ్ చేయడం, వాటిని తెచ్చుకుని అమ్మడం, ఇలాంటివి అనమాట. ఆయుర్వేదం కావచ్చు, ఏవైనా సరే చేయడం వలన తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఫారిన్ కరెన్సీ, ఫారిన్తో వర్క్ చేయడం, అలాగే అవుట్సోర్సింగ్ లాగా ఏదైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, అంటే ఏంటంటే ఎక్కడైనా వేరే చోటకు వెళ్ళి తక్కువకి కొనుక్కొచ్చి ఇక్కడికి వచ్చి ఎక్కువగా అమ్మడం, బట్టలు కానివ్వండి, ఇక ఇతర వస్తువులు, ఇలాంటివి రాహు సూచించే బిజినెస్లు అనమాట. అంటే ఏంటంటే మనం ఎక్కడికన్నా వెళ్ళి తక్కువగా ఆ వస్తువులు కొనుక్కొచ్చి ఇక్కడ 2-3 రెట్లు డబ్బులు వేసి అమ్మడం అనేది ఈ రాహు చూపిస్తుంది అనమాట. రాహు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతుడు, వీళ్ళు చాలా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మొబైల్స్, కంప్యూటర్స్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా రాహుకు సంబంధించిందే. అలాగే రాహు ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ డిజైను, లేకపోతే కొత్తవి ఏమైనా కనిపెట్టడం, అలాగే ఎలక్ట్రానిక్ టాయ్స్, ఇవి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక కేతువుకి సంబంధించి ఏంటంటే, చాలా వరకు కేతు అనేవాడు స్పిరిచువల్ ప్లానెట్ కాబట్టి చిలకలు, ఇలాంటివి, కుందేలు, పిల్లులు, ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని పెంచడం, అమ్మడం, ఇలాంటివి అనమాట. అలాగే వెటర్నరీ డాక్టర్స్ కింద వెళ్ళడం, లేకపోతే వాటికి ప్రైవేట్గా కూడా క్లినిక్లు పెట్టుకోవడం, డాగ్స్కి డాక్టర్స్ కింద ఇలా అవి నేర్చుకోవడం, లేదంటే ఆధ్యాత్మికను బోధించే వాళ్ళకి అనమాట. యోగా, లేకపోతే రకరకాల మెడిటేషన్లు, ఇలాంటివి చేస్తారు కదా, అవి కూడా కేతు ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా యానిమల్స్కి సంబంధించిన సొసైటీ పెట్టడం, మొక్కలు పెంచడం, రకరకాల బ్రీడ్స్ని, వాటిని ఆ మొక్కల నుంచి ఉత్పత్తి చేయడం, ఇలాంటివి కూడా కేతుకు సంబంధించి చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.